ఆందోళనకి అటు బీఆర్ఎస్ అంటే ఆందోళన మోడీ ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మోడీ ర్యాలీ జరుగుతుంది, ఇటు కవిత అరెస్ట్ జరగడం సంతోషంగా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ నాయకులు కవిత అరెస్ట్ జరుగుతుంది ప్రధానంగా కోర్టులో కేసు ఉండగా ఇలాంటి నిర్ణయం తీసుకొని దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. అసలు నిజంగా అయితే కోర్టు కేసు ఇలా చేయడం ఇప్పటికే కవితకు లీగల్ నోటీస్ ఇచ్చి అమలు సరైన కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. మీరు ఎలా అంటారు? కవిత నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇస్తూనే ఉన్నారు. ఎంతమందిని ఇంటరాగేట్ చేశారు, అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కావాలని బీఆర్ఎస్ పైన బురద జల్లే ఉద్దేశం తప్ప ఎలాంటి వస్తున్న ఎంపీ ఎలక్షన్ల కోసమే మళ్ళీ ఓడగొట్టాలని బీఆర్ఎస్ పైన మళ్ళీ ఉద్దేశం తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యలను ఆపితే బాగుంటుంది ప్రతిపక్షాలని. ఎలాంటి ఇలా ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఇలా ఉండబోతుంది ఉద్యమ నాయకురాలని అరెస్ట్ చేయడం తెలంగాణ దాని ఫస్ట్ నుంచి ఉద్యమంలో పాల్గొంటారు. తెలంగాణ ప్రజల తరఫున పోరాటం తప్ప తనకంటూ చదువుకుంటారు. ఎంతసేపు ఉద్యమం తరఫున పోరాటం తప్ప ఇంకేం లేదు. ఎవరైనా ఏం తింటారు చెప్పండి. ఈడీ ఐటీ వచ్చేసి అంటే వాళ్ళు వచ్చేటప్పుడే అటు కవిత కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్తోనే వచ్చినట్టు అంటారు. వాళ్ళు ప్లాన్ ఉంది కదా, వాళ్ళు ఎలక్షన్ రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే వాళ్ళు ప్లాన్ చేసి వచ్చినారు కదా. కానీ తన పైన ఇలాంటి టీఆర్ఎస్ పైన బుద్ధ చేయాలన్న ఉద్దేశమే ప్రతిపక్షాలు తెలంగాణకు కొన్ని ప్రాజెక్టులు చేయండి, కానీ ఇలాంటి ఇలాంటి దాడి నేను మన ప్రధానమంత్రి గారిని వేడుకుంటున్నాను. కూడా ప్రతిపక్షాలు కుమ్మక్క ఇలాంటి చర్యలు ఇప్పటికైతే హరీష్ రావు ఆలోచన చేయలేదు. తర్వాత కొంతమంది మినిస్టర్లు కూడా సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తూ అటు కవితను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చూడాలి మరి ఒకవేళ ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది. కవిత ఒకవేళ అరెస్ట్ అయితే ఇక్కడ ఎలాంటి ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు పూర్తిగా కవిత ఇంటి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలను వాళ్ళని అదుపు చేయడానికి ఇప్పటికే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అటు చూస్తూ ఉంటే కవిత మాత్రం అధికారులు చూసినటువంటి మన రమేష్ ప్రకారం ఇది ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కవిత సంబంధించినటువంటి రిలేటివ్స్ అందరికీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వేయడంతో కవితను అరెస్ట్ చేస్తారు. ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ఒకవేళ అరెస్ట్ చేసి ఈజీగా అరెస్ట్ చేస్తారా లేకపోతే అయితే ప్రధానంగా ఇక్కడ ఆరోపణ ఏంటంటే వాళ్ళు ఈడీ ఐటీ అధికారులు మాత్రం వాళ్ళు వచ్చేటప్పుడే ఆ కవిత కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరి వచ్చారంటే దీనిపైన ముందు ప్రీ ప్లాన్ గా అక్కడి నుంచి అటు ఈడీ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఏ విధంగా మరి కవిత ఒకవేళ అరెస్ట్ అవుతుందా లేకపోతే అరెస్ట్ అవుతే ఇక్కడ ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున చేరుకొని అరెస్ట్ కు వాళ్ళ సిద్ధం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది.